హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 2021 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకి ముందు పార్ట్స్ ని చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోస్ ని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వైవర్స్ ఈ ఐలాండ్ పై ఇరుక్కుపోయి నెలకి పైగా దాటిపోతుంది. తర్వాత మళ్ళీ ప్రజెంట్ ఐలాండ్ పైకి వస్తే ఇప్పుడు జాన్ అదే కేస్ దగ్గరికి వెళ్లి దానిపైన కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. తర్వాత కేవ్ లో బూన్ కనిపిస్తాడు. బూన్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోతుంది. తనకి చాలా గాయాలై ఉంటాయి. అలాగే ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. తనని కాపాడడానికి జేక్ చాలా ట్రై చేస్తాడు. అయినా కూడా తన వల్ల అస్సలు అవ్వదు. అప్పుడే సన కూడా తనకి హెల్ప్ చేయడానికి వస్తుంది. అలాగే జేక్ కేట్ తో అంటాడు, నువ్వు వెంటనే బీచ్ దగ్గర ఉన్న సోయర్ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఎన్ని ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయో అన్ని ఇక్కడికి తీసుకురా అంటాడు. దాంతో కేట్ కూడా సోయర్ దగ్గరికి బయలుదేరుతుంది. ఇక్కడ జేక్ బూన్ విరిగిన కాల్ని పట్టుకొని దాన్ని సరి చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే తనకి నొప్పి కలుగుతుందని తన నోట్లో కర్రని పెట్టి దాన్ని సరి చేస్తాడు. దాంతో ఆ నొప్పిని తట్టుకోలేక గట్టిగా బూన్ అరుస్తాడు. అక్కడ ఉన్న అందరూ ఈ అరుపుల్ని విని చాలా బాధపడతారు. అప్పుడే చార్లీ జేక్ దగ్గరికి వచ్చి జాన్ ఎక్కడికి వెళ్ళాడు అంటాడు. దానికి జేక్ కోపంతో వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు, ఇక్కడికి బూన్ ని తీసుకువచ్చి ఎక్కడికో పారిపోయి ఉంటాడు అంటాడు. అప్పుడే చార్లీ షానన్ కి ఈ విషయం చెప్పారా, తన సిస్టర్ కి తెలియాలి కదా తను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టు అంటాడు. ఆ తర్వాత కేట్ పరిగెట్టుకుంటూ సోయర్ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న ఆల్కహాల్ బాటిల్స్ ని అడుగుతుంది. ఇప్పుడు సోయర్ కూడా ముందులా లేడు కాబట్టి ఏమీ ఆలోచించకుండా ఒక ప్రాణాన్ని కాపాడాలి కాబట్టి తన దగ్గర ఉన్న మొత్తం ఆల్కహాల్ బాటిల్స్ ని ఇచ్చేస్తాడు. దాంతో కేట్ వాటిని తీసుకొని పరిగెట్టుకుంటూ కేవ్ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడే మధ్యలో తనకి క్లేర్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడే తనకి పెయిన్స్ రావడం కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు క్లేర్ పరిస్థితిని చూసి కేట్ కూడా తనని వదిలేసి వెళ్ళాలి అనుకోదు. అందుకే హెల్ప్ కోసం గట్టిగా అరుస్తుంది. అక్కడ దగ్గరలో ఎవ్వరు ఉండరు, కేవలం జిన్ మాత్రమే ఉంటాడు. ఆ అరుపులు విని జిన్ వెంటనే పరిగెట్టుకుంటూ కేట్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడే కేట్ తన దగ్గర ఉన్న ఆల్కహాల్ బాటిల్స్ ఉన్న బ్యాగ్ ని జిన్ కి ఇచ్చి దీన్ని వెంటనే జేక్ దగ్గరికి తీసుకువెళ్ళు, జేక్ ని వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు, క్లేర్ కి డెలివరీ అవ్వబోతుంది అంటుంది. దాంతో వెంటనే జిన్ కూడా ఆ బ్యాగ్ తీసుకొని కేవ్ దగ్గరికి బయలుదేరతాడు. ఇక్కడ జేక్ బూన్ ని టెస్ట్ చేస్తూ ఉంటే తనకి అర్థమవుతుంది బాగా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల తనకి ఇప్పుడు బ్లడ్ ని ఎక్కించాలి. కానీ తన బ్లడ్ గ్రూప్ తెలియదు కాబట్టి బూన్ ని మాటికి అడుగుతూ ఉంటాడు, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని. కానీ మనోడు ఆ దెబ్బల కారణంగా ఆ నొప్పిని భరించలేక మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోతాడు. షానన్ అడిగి తెలుసుకుందామంటే పాప మాత్రం అందరితో ఉండకుండా సయ్యద్ తో కలిసి డేట్ కి వెళ్లి ఉంటుంది. అలా కొంతసేపటికి బూన్ చాలా కష్టపడి తన బ్లడ్ గ్రూప్ ని చెప్తాడు, ఓ నెగిటివ్ అని. అప్పుడే జేక్ చార్లీతో అంటాడు, ఓ నెగిటివ్ ఎవరికి ఉందో అందరిని అడిగి తెలుసుకో అని. చార్లీ వెళ్లి అందరిని అడుగుతాడు. కానీ ఓ నెగిటివ్ ఎవరి దగ్గర ఉండదు. ఇక లాస్ట్ కి జేకే తన ఓ నెగిటివ్ బ్లడ్ ని ఇస్తాడు. దాని బ్లడ్ ని ఇవ్వడానికి నీడిల్ ఉండదు. అప్పుడే సనా ఒక విచిత్రమైన చెట్టుని అక్కడికి తీసుకువస్తుంది. దానికి నీడిల్స్ లాగా చాలా ఉంటాయి. దాని సహాయంతో జేక్ బూన్ కి బ్లడ్ ని ఇస్తాడు. అలా బ్లడ్ ని ఇస్తూ ఉన్నప్పుడే జిన్ అక్కడికి వచ్చి క్లేర్ కి డెలివరీ అవ్వబోతుంది అంటాడు. కానీ ఇప్పుడు తను బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి జేక్ ఎక్కడికి వెళ్ళలేడు. అందుకే జిన్ని చార్లీని ఇద్దరిని క్లేర్ దగ్గరికి పంపిస్తాడు. వాళ్ళు ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో మొత్తం చెప్పి పంపిస్తాడు. అలా జేక్ చాలా బ్లడ్ ని ఇస్తాడు. అయినా కూడా బూన్ లో ఎలాంటి కదలికలు ఉండవు. అప్పుడే బూన్ చిన్నగా మాట్లాడుతూ జేక్ తో ఏదో చెప్పాలి అనుకుంటాడు. అలా జేక్ దగ్గరికి వెళ్తే నేను ఒక ప్లేన్ పై నుంచి కింద పడిపోయాను అంటాడు. అలాగే నేను ఇంకా జాన్ ఇద్దరం కలిసి ఒక మెటల్ తో చేసిన డోర్ ని కనిపెట్టాము. దాని గురించి జాన్ ఎవ్వరికి చెప్పకుండా నన్ను ఆపాడు అంటాడు. అప్పుడే సనా జేక్ దగ్గరికి వచ్చి తను బ్లడ్ ఇస్తున్న నీడిల్ ని లాగేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బూన్ కి చాలా బ్లడ్ ని ఇచ్చేశాడు. ఇంకా కొంచెం ఇచ్చాడు అంటే తన ప్రాణాలు కూడా ప్రమాదంలో పడిపోతాయి. అందుకే నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటుంది. తర్వాత అడవిలో ఉన్న క్లేర్ వాళ్ళ దగ్గరికి జిన్ ఇంకా చార్లీ వస్తారు. అప్పుడే చార్లీ కేట్ తో అంటాడు, జేక్ ఇక్కడికి రాలేడు. కేట్ కి మాత్రం ఏమీ అర్థం కాదు. అప్పుడే చార్లీ కేట్ తో అంటాడు, జేక్ బూన్ కి బ్లడ్ ఇస్తున్నాడు, అందుకే ఇక్కడికి రాలేడు, ఈ డెలివరీని నువ్వే చెయ్యాలి అంటాడు. చార్లీతో పాటు కొన్ని అవసరమైన సామాన్లు కూడా తెచ్చి ఉంటాడు. దాంతో కేట్ క్లేర్ దగ్గరే కూర్చొని తనని పుష్ చేయమని అంటుంది. తర్వాత మైకిల్ జేక్ దగ్గరికి వస్తాడు. అప్పుడే జేక్ మైకిల్ తో అంటాడు, మనం బూన్ కాల్ ని తీసేయాలి, ఎందుకంటే తన కాల్లో బ్లడ్ సర్క్యులేట్ అవ్వడం లేదు. ఇంకా కొంతసేపు మనం దాన్ని కట్ చేయకుండా ఉన్నామంటే తన ప్రాణాలే పోతాయి అంటాడు. కానీ సనా మాత్రం దీనికి ఒప్పుకోదు. కానీ ఇప్పుడు జేక్ కూడా ఏమీ చేయలేడు. తన చేతుల్లో ఉన్నది తన
తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రాణాలతో కాపాడుకోవడమే. అందుకే ప్లేన్ కి సంబంధించిన షార్ప్ మెటల్ దగ్గరికి బూన్ ని తీసుకువెళ్లి దాని కింద పడుకోబెట్టి దాని సహాయంతో తన కాల్ని నరికేయాలి అనుకుంటాడు. అలా తన కాల్ తీసేయడానికి మొత్తం సిద్ధం చేస్తూ ఉన్నప్పుడే బూన్ చిన్నగా మాట్లాడుతూ జేక్ తో అంటాడు, నువ్వు నా కాలు నరికినా సరే నేను ప్రాణాలతో బతకలేను, అలాంటప్పుడు నరకడం ఎందుకు, నాకు తెలుసు నువ్వు నన్ను కాపాడడానికి ట్రై చేస్తున్నావని, కానీ నేను బతకను డాక్టర్ అంటాడు. అలా బూన్ మాట్లాడుతూ ఉంటే జాన్ చాలా ఫీల్ అవుతాడు. తన కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. అప్పుడే బూన్ షానన్ గురించి చెప్తూ, నా సిస్టర్ కి చెప్పండి, తనంటే నాకు చాలా ఇష్టం అంటాడు. అలా బూన్ మాటలు విన్న తర్వాత జేక్ కూడా ఆలోచిస్తాడు. ఈ కాల్ తీసేసిన తర్వాత కూడా తను ప్రాణాలతో బతకపోతే జీవితాంతం తను కాల్ లేదన్న బాధతోనే ఉంటాడు. కాబట్టి తను ఇలాగే ఉన్నన్ని రోజులు ఉంటాడు అని తన కాల్ని తీసేయకుండా ఆగిపోతాడు. అలా కొంతసేపట్లోనే బూన్ అక్కడే చనిపోతాడు. అలా బూన్ చనిపోయాడో లేదో అడవిలో ఉన్న క్లేయర్ బిడ్డకి జన్మనిస్తుంది. ఇది చూస్తుంటే వింతగా అనిపించవచ్చు, కానీ ఒక ప్రాణం పోగానే ఇంకో ప్రాణం పుడుతుంది. క్లేయర్ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే క్లేయర్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత మనం జేక్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూద్దాం. ఇప్పుడు జేక్ మ్యారేజ్ జరగబోతూ ఉంటుంది. సారా అనే అమ్మాయికి కార్ యాక్సిడెంట్ అవుతుంది. తను బతకదు అనే స్టేజ్ లో ఉన్నప్పుడు జేకే తనకి ధైర్యాన్ని చెప్పి తనని బాగు చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరికి ప్రేమ పుడుతుంది. ఇప్పుడు వాళ్ళ పెళ్లి కూడా జరగబోతూ ఉంటుంది. అలా తను సారాని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత తన లైఫ్ లో ఏం జరిగింది అనేది మనం ముందు తెలుసుకుందాం. తర్వాత మళ్ళీ మనకి ప్రజెంట్ ఐలాండ్ ని చూపిస్తారు. ఇప్పుడు బూన్ చనిపోయాడు. అదే బాధలో అందరూ ఉంటారు. ఆలోపే క్లేయర్ తనకు పుట్టిన బిడ్డని తీసుకొని బీచ్ దగ్గరికి వస్తుంది. ఒక మనిషిని పోయామన్న బాధల నుంచి ఆ చిన్న బేబీని చూడగానే అందరూ సంతోషంలోకి వచ్చేస్తారు. అప్పుడే షానన్ ఇంకా సయ్యద్ ఇద్దరు అక్కడికి వస్తారు. జేక్ షానన్ ని చూడగానే తన దగ్గరికి వెళ్లి తన బ్రదర్ ఇంకా ప్రాణాలతో లేడు అంటాడు. ఆ మాట వినగానే షానన్ చాలా బాధపడుతుంది. తర్వాత జేక్ ఒక దగ్గర బాధగా కూర్చొని ఉన్నప్పుడు కేట్ తన దగ్గరికి వచ్చి బూన్ చనిపోవడంలో ఎవ్వరు తప్పిదం లేదు అంటుంది. కానీ జేక్ మాత్రం లేదు, ఒక్కడి వల్లే తను చనిపోయాడు, తను నార్మల్ గా చావలేదు, తనని చంపేశాడు అని జాన్ ని వెతుక్కుంటూ అడవిలోకి బయలుదేరతాడు. తర్వాత షానన్ కనిపిస్తుంది. ఇప్పుడు తన బ్రదర్ డెడ్ బాడీ దగ్గర కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సయ్యద్ తన దగ్గరికి వెళ్లి తనకి ధైర్యాన్ని చెప్తాడు. బూన్ చాలా ధైర్యవంతుడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే పక్క వాళ్ళకి సహాయం చేయడం మాత్రం మానుకోలేదు అంటాడు. ఆ మాట విని షానన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన బ్రదర్ చాలా గొప్పోడు అనుకుంటుంది. తర్వాత జేక్ కనిపిస్తాడు. తను ఇప్పుడు పిచ్చ కోపంలో ఉంటాడు జాన్ పైన. అందుకే తనని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటాడు. కొంత దూరం రాగానే జేక్ వీక్ అయిపోతాడు. ఎందుకంటే తను చాలా బ్లడ్ ని బూన్ కి ఇచ్చాడు కాబట్టి తన పరిస్థితి అంతగా బాగోదు. తన వెనకే కేట్ కూడా వస్తుంది. కేట్ తనతో మాట్లాడుతూ, చూడు జేక్, నీ పరిస్థితి ఇప్పుడు బాగలేదు, అందుకే నువ్వు వెంటనే కేవ్ దగ్గరికి వచ్చేయడమే మంచిది అంటుంది. కానీ జేక్ మాత్రం తన మాటల్ని అస్సలు వినడు. ఇప్పుడు జాన్ పై కోపంగా ఉంటాడు. తను నాతో అబద్ధం చెప్పాడు, బూన్ కొండపై నుంచి కింద పడ్డాడు అని. అలాగే తను చనిపోవడానికి కారణం కూడా మొత్తం జానే అంటాడు. కానీ చాలా సేపు కేట్ తనకి నచ్చజెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి బీచ్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక్కడ బీచ్ దగ్గర అందరూ కలిసి బూన్ ని పూడ్చిపెట్టడానికి వెళ్తూ ఉంటారు. అలా అందరూ ఒక దగ్గర నిలబడి ఉన్నప్పుడు జేక్ షానన్ తో అంటాడు, నువ్వేదైనా చెప్పాలనుకుంటున్నావా అని. కానీ షానన్ మాత్రం బాధలో ఏమీ మాట్లాడలేను అంటుంది. అప్పుడే సయ్యద్ బూన్ గురించి అంటాడు, మీకు గుర్తుందో లేదో మనం ఇక్కడ క్రాష్ అయిన నెక్స్ట్ డేనే ఒక లేడీ సముద్రంలో మునిగిపోతూ ఉన్నప్పుడు అందరికంటే ముందు తనని కాపాడడానికి వెళ్ళింది బూనే. అప్పటి నుంచే నాకు బూన్ ధైర్యం గురించి తెలుసు అంటాడు. అలా అందరూ బాధపడుతూ ఉన్నప్పుడే దూరంగా జాన్ వాయిస్ వినిపిస్తుంది. అలా తను వీళ్ళ దగ్గరికి వస్తూ దీనంతటికి మొత్తం కారణం నేనే అంటాడు. అందరూ జాన్ నే చూస్తూ ఉంటారు. మేము అడవిలో ఉన్నప్పుడు ఒక ప్లేన్ క్రాష్ అయి మాకు కనిపించింది. వెంటనే మేము అక్కడికి వెళ్ళాం. నేనే పైకి వెళ్లి ఆ ప్లేన్ లో ఏముందో చూడాలనుకున్నాను. కానీ అప్పుడు నా కాలు బాగోలేకపోవడం వల్ల బూన్ పైకి వెళ్లి చూశాడు. అందులో తనకి రేడియో కనిపించి దాని ద్వారా అందరికి మెసేజ్ పంపాలి అనుకున్నాడు. కానీ తన వెయిట్ ని ఆ ప్లేన్ మోయలేక అది కిందకి పడిపోయింది. దాని కారణంగా తనకి గాయాలయ్యాయి, చనిపోయాడు. తను చనిపోవడానికి కారణాలు కూడా మనందరినీ కాపాడాలనుకోవడమే. తను ఒక హీరో అంటాడు. అలా తను మాట్లాడుతూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. కానీ జేక్ కి మాత్రం పిచ్చ కోపం వస్తుంది. వచ్చావా ముసల్నా కొడక, నువ్వే అబద్ధం చెప్పావు, నువ్వు తనని వెంట తీసుకువెళ్లకుంటే తను ప్రాణాలతో ఉండేవాడు అని తన గొంతు పట్టుకొని చంపడానికి
చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే అందరూ వచ్చి జేక్ ని ఆపుతారు. జాన్ కూడా వెంటనే కింద పడిపోతాడు, ఎందుకంటే ఇప్పుడు తను కూడా వీక్ అయిపోయి ఉంటాడు. అలా కొంతసేపటికి బూన్ ని పూడ్చిపెట్టిన తర్వాత సయ్యద్ వాళ్ళు జేక్ ని ఒక దగ్గరికి తీసుకువచ్చి తనని రెస్ట్ తీసుకోమని అంటారు. కానీ జేక్ మాత్రం నేను జాన్ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అయినా సరే సయ్యద్ వాళ్ళు మాత్రం ఇప్పుడు అవసరం లేదు, తర్వాత తెలుసుకుందు, కానీ ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అంటారు. తర్వాత షానన్ కనిపిస్తుంది. తను ఒంటరిగా బీచ్ లో ఒక దగ్గర కూర్చొని తన బ్రదర్ ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జాన్ తన దగ్గరికి వస్తాడు. అలా షానన్ పక్కన కూర్చొని తనకి బూన్ కి సంబంధించిన బ్యాగ్ ని ఇచ్చి, ఈ బ్యాగ్ నీ బ్రదర్ దే, తను చనిపోవడానికి మొదటిగా మెయిన్ కారణం నేనే. తను ఫస్ట్ రోజు నా వెంట వస్తున్నప్పుడే తనని రావద్దని చెప్పి ఉంటే తన ప్రాణాలు పోయిండేవి కాదు, కానీ నేను అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు తన ప్రాణాలు పోయాయి అంటాడు. కానీ షానన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. అప్పుడు జాన్, నాకు తెలుసు మన అనుకునే వాళ్ళు చనిపోతే మన మనసు ఎంత బాధపడుతుందో అని. నా పైన నీకు చాలా కోపం ఉంది, కానీ ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తావని నేను నమ్ముతున్నాను. నీకు జరిగిన నష్టానికి సారీ అని చెప్పి జాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బూన్ మనతో పాటే ఉన్నాడు, కానీ ఇకపై నుంచి బూన్ మనకి కనిపించడు. బూన్ ఉన్నంతసేపు మనని ఎంటర్టైన్ చేశాడు కాబట్టి తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. తర్వాత షానన్ సయ్యద్ దగ్గరికి వచ్చి, నువ్వు నా కోసం ఏమైనా చేస్తానని చెప్పావు కదా, ఇప్పుడు చెయ్యి, జాన్ ని ఏదో ఒకటి చెయ్యి అంటుంది. తర్వాత జాన్ కేవ్ దగ్గరికి వచ్చి తన టీ షర్ట్ ని ఇప్పి దాన్ని ఉతుక్కుంటూ ఉంటాడు. అప్పుడే మనకి తన బాడీ మీద ఉన్న కిడ్నీ ఆపరేషన్ సింబల్ కూడా కనిపిస్తుంది. వాళ్ళ నాన్న మోసం చేసి మనోడ్ దగ్గర దుబ్బేశాడు. ఈ టైంలో వాల్ట్ కూడా అక్కడే ఉంటాడు, కానీ వాల్ట్ ఏమీ మాట్లాడకుండా జాన్ ని అదే పనిగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ అనుకునేది ఏంటంటే జాన్ కావాలనే బూన్ ని చంపేశాడు అని. అంటే బూన్ ప్రాణాలతో ఉన్నంత వరకు ఇక్కడ ఉన్న అందరికి జానే ఒక హీరోగా ఉండేవాడు, కానీ ఇప్పుడు సడన్ గా తను విలన్ లాగా మారిపోయాడు. తర్వాత సయ్యద్ జాన్ దగ్గరికి వస్తాడు. అప్పుడే సయ్యద్ జాన్ దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పావు కదా బూన్ రేడియోలో కాంటాక్ట్ అయ్యాడని, ఆ క్రాష్ అయిన ప్లేన్ ఎక్కడ ఉంది, తనకి నిజంగానే ఆ రేడియోలో రిప్లై వచ్చిందా అంటాడు. దానికి జాన్, నేను కింద ఉన్నాను ఆ టైంలో, నాకు రిప్లై వచ్చిందో లేదో అంతగా తెలియలేదు అంటాడు. అప్పుడే సయ్యద్, మరేం పర్వాలేదు, నాకు రేడియోకి సంబంధించిన కొన్ని పార్ట్స్ కావాలి, ఆ ప్లేన్ ఎక్కడ క్రాష్ అయిందో నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అంటాడు. దానికి జాన్ కూడా ఒప్పుకుంటాడు. తర్వాత ఇద్దరు కలిసి ఆ ప్లేన్ క్రాష్ అయిన దగ్గరికి బయలుదేరతారు. అలా మధ్య మధ్యలో సయ్యద్ జాన్ ని చాలా ప్రశ్నలు అడుగుతాడు. అలాగే తను సమాధానం చెప్తూ ఉంటే అవి నిజమో కాదో అని సయ్యద్ ఈజీగా కనిపెట్టగలడు. అప్పుడే సయ్యద్, నువ్వు బూన్ ఇద్దరు కలిసి వేట కోసమే ఇక్కడికి వచ్చేవాళ్ళ అంటాడు. దానికి జాన్, లేదు, అడవి పందులు అన్ని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్లిపోయాయి, మేము కేవలం ఈ అడవిని ఎక్స్ప్లోర్ చేయడానికే వచ్చేవాళ్ళం అంటాడు. అప్పుడు సయ్యద్, బూన్ ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు నువ్వు చెప్పావు కదా తను ప్లేన్ లో ఉన్నప్పుడు నీ కాలు పనిచేయలేదని, ఇప్పుడు బాగానే పనిచేస్తున్నట్టుందే అంటాడు. దానికి జాన్, అప్పుడు పనిచేయలేదు కానీ ఇప్పుడు బాగానే పనిచేస్తుంది అంటాడు. అలాగే సయ్యద్ అడుగుతున్న ప్రశ్నల్ని చూసి జాన్ అంటాడు, నువ్వు ఇరాక్ లో ఇంటరాగేటర్ గా పనిచేసేవాడివా అని. దానికి సయ్యద్, అవును, చాలా కాల క్రితం, అయినా సరే నీకు ఇదేం డౌట్ వచ్చింది, నిన్ను ప్రశ్నలు అడుగుతున్నానా అంటాడు. దానికి జాన్, అవును, నేను ఫ్యూనరల్ జరుగుతూ ఉన్నప్పుడు నేను అక్కడికి రాగానే జాన్ నాపై అటాక్ చేయడానికి వచ్చాడు, దాంతో అందరూ నేనే తనని చంపేశానని అనుకున్నారు, నువ్వు కూడా అలాగే అనుకుని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు అంటాడు. దానికి సయ్యద్, నేను నిన్నేమి అనుమానించట్లేదు, నువ్వు చెప్పినది ఏది నమ్మకపోయినా సరే ప్లేన్ క్రాష్ గురించి చెప్పావు కదా, ఆ ప్లేన్ నాకు కనిపించిందంటే నువ్వు చెప్పేది మొత్తం నిజమే అయిపోతుంది కదా అంటాడు. అలా ఇద్దరు కలిసి ఆ క్రాష్ అయిన ప్లేన్ దగ్గరికి వస్తారు. వెంటనే సయ్యద్ ఆ ప్లేన్ లోపలికి వెళ్లి తనకి అవసరమైన సామాన్లని తీసుకుంటాడు. అప్పుడే జాన్, ఇన్ని చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఎందుకు నమ్మట్లేదు సయ్యద్ అంటాడు. ఎందుకంటే నువ్వు చాలా అబద్ధాలు చెప్పావు, బూన్ ని జేక్ దగ్గరికి తీసుకువచ్చినప్పుడు తను కొండపై నుంచి పడిపోయాడని చెప్పావు, అది అబద్ధమే కదా అంటాడు. దానికి జాన్, అవును, నేను చెప్పాను, ఎందుకంటే ఈ తప్పు నా వల్లే జరిగింది కాబట్టి దీని గురించి తెలిస్తే మీరందరూ కంగారు పడతారని నేను ఏమీ చెప్పలేదు అంటాడు. అలాగే సయ్యద్, ఇంకో విషయంలో కూడా నిన్ను నమ్మను, ఎందుకంటే నీ దగ్గర ఒక గన్ని దాచిపెట్టుకున్నావు అంటాడు. నిజానికి ఈ గన్ను ఆ ప్రీస్ట్ బాడీ దగ్గర దొరికి ఉంటుంది, దాన్ని జాన్ తన దగ్గరే పెట్టుకుని ఉంటాడు. వెంటనే ఆ గన్ని సయ్యద్ కి ఇచ్చి, ఇప్పుడు నమ్ముతావా నన్ను అంటాడు. దానికి సయ్యద్, నమ్మను, ఎందుకంటే ఈ గన్ను నేను అడిగినప్పుడు ఇచ్చావు కానీ అంతకు ముందే ఇవ్వాలని నీకు అనిపించలేదు కదా అంటాడు. అప్పుడే జాన్, నీకు ఒక నిజం చెప్తా, మనం ఈ ఐలాండ్ పైకి వచ్చిన తర్వాత నువ్వు ఆ ఫ్రెంచ్ లేడీ పంపుతున్న సిగ్నల్ ని క్యాచ్ చేయడానికి ఒక డివైస్ ని తయారు
చేసి తనని వెతుక్కుంటూ వెళ్ళావు కదా, ఆ టైంలో వెనక నుంచి నీపై అటాక్ జరిగింది కదా, ఆ అటాక్ చేసింది ఎవరో కాదు నేనే అంటాడు. ఆ విషయం తెలియగానే సయ్యద్ కి పిచ్చ కోపం వస్తుంది. పిచ్చ నా కొడుక, ఆ రోజు నువ్వు అటాక్ చేయడం వల్ల చస్తూ నేను బతికాను అంటాడు. అప్పుడు జాన్, నేను ఆ రోజు నీపై అటాక్ చేసింది కూడా మన మంచికే. ఒక లేడీ 18 సంవత్సరాలుగా ఈ ఐలాండ్ పై క్రాష్ అయ్యి ఇక్కడే ఒంటరిగా బతుకుతూ తన వాళ్ళని చంపుకుందని ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే వీళ్ళు ఎంత కంగారు పడతారు. ఇదంతా జరగకూడదని ఆ రోజు నీపై అటాక్ చేసింది నేనే అంటాడు. అప్పుడే సయ్యద్, అంటే మైకిల్ పడవని తగలబెట్టింది కూడా నువ్వేనా అంటాడు. కానీ జాన్ మాత్రం నేను కాదు దాన్ని తగలబెట్టింది అంటాడు. తర్వాత సయ్యద్ షానన్ దగ్గరికి వస్తాడు. తనతో జాన్ గురించి చెప్తాడు. జాన్ కావాలని బూన్ని చంపలేదు, ఇది అనుకోకుండా జరిగింది అంటాడు. ఆ మాట వినగానే షానన్ కూడా చాలా ఫీల్ అవుతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత క్లేర్ కనిపిస్తుంది. ఇప్పుడు తన చేతిలో తన బేబీ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే చార్లీ ఇంకా సన తన దగ్గరికి వచ్చి బేబీని కొంతసేపు మాకిచ్చి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో అంటారు. కానీ క్లేర్ మాత్రం తన బేబీని ఎవ్వరికి ఇవ్వదు. ఇంతకు ముందు తనపై అటాక్ జరిగింది కాబట్టి అలాగే తన బిడ్డపై కూడా అటాక్ జరుగుతుందని అస్సలు ఎవ్వరికి ఇవ్వదు. అప్పుడే చార్లీ, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నీకు కానీ బేబీకి కానీ ఎవ్వరికి ఏమీ అవ్వనివ్వను అంటాడు. దాంతో క్లేర్ చార్లీకి బేబీని ఇస్తుంది. ఆ తర్వాత చార్లీ బేబీని తీసుకొని బీచ్ లో అలా తిరుగుతూ ఉంటాడు. కానీ బేబీ మాత్రం చార్లీ దగ్గరికి వచ్చిన తర్వాత గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అయినా కూడా మనోడు పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అర్లీ కూడా అక్కడికి వచ్చి ఆ బేబీ ఏడుపు ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ బేబీ మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. అలా చార్లీ ఏడుస్తున్న బేబీని తీసుకొని సోయర్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు సోయర్ మాటలు వినగానే ఆ బేబీ సడన్ గా ఏడుపుని ఆపుతుంది. దాంతో చార్లీ, ఇంకోసారి మాట్లాడవా అంటాడు. దానికి సోయర్, ఏంట్రా బాబు నేనెందుకు మాట్లాడతానని అటు నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అయినా కూడా చార్లీ తన మాట వినకుండా సోయర్ వెనకే వెళ్తాడు. ఇక చేసేదేం లేక బేబీ ఏడుపు ఆపడం కోసం సోయర్ బుక్ చదవడం స్టార్ట్ చేస్తాడు. నిజంగానే సోయర్ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టు తన మాటలు వినగానే బేబీ ఏడుపు ఆపుతుంది. తను మాట్లాడకపోతే ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత సయ్యద్ గురించి మనం కొంత ఫ్లాష్ బ్యాక్ ని చూద్దాం. ఇంతకు ముందు సయ్యద్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సిఐఏ వాళ్ళు తనని అరెస్ట్ చేస్తారు. తనని అరెస్ట్ చేసి జైల్ కి పంపకుండా ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకువెళ్తారు. నిజానికి వాళ్ళకి సయ్యద్ హెల్ప్ కావాలి. సిడ్నీలో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు చాలా బాంబ్స్ ని తీసుకువచ్చి ఉంటారు. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ గ్రూప్ ని కనిపెట్టి వాళ్ళని ఆపడం కోసం సయ్యద్ హెల్ప్ ని అడుగుతారు. తన ఇప్పుడు నాద్యాని వెతుక్కుంటూ ఆస్ట్రేలియాకి వచ్చి ఉంటాడు. అప్పుడే సిఐఏ వాళ్ళు సయ్యద్ తో అంటారు, నువ్వు ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ని ఆపడంలో హెల్ప్ చేస్తే నీకు నాదియాని వెతకడంలో మేము హెల్ప్ చేస్తాము అంటారు. అప్పుడే సయ్యద్, ఈ టెర్రరిస్ట్ గ్రూప్ ని ఆపడానికి నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటాడు. నిజానికి ఈ టెర్రరిస్ట్ గ్రూప్ లో సయ్యద్ చిన్నప్పటి దోస్తు కూడా ఉంటాడు. అందుకోసం మనోన్ని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో సయ్యద్ ఈ మిషన్ కోసం ఒప్పుకొని ఒక టెర్రరిస్ట్ లాగా తను కూడా మారి తన దోస్తుతో కలిసి ఆ గ్రూప్ లో జాయిన్ అవుతాడు. తన దోస్తు కూడా సయ్యద్ ని కనిపెట్టలేడు. అలా కొన్ని రోజులు సయ్యద్ వాళ్ళలో కలిసిపోయిన తర్వాత ఆ బాంబ్స్ ఎక్కడ ఉన్నాయో మొత్తం తెలుసుకొని సిఐఏ వాళ్ళకి పట్టిస్తాడు. కానీ లాస్ట్ మూమెంట్ లో తన దోస్తుకి ఇదంతా తెలిసిపోతుంది. అప్పుడు తన దోస్తు సయ్యద్ తో అంటాడు, నువ్వు నన్ను కావాలనే మోసం చేశావని. గన్ తీసుకొని తనని తాను షూట్ చేసుకొని చనిపోతాడు. అలా సయ్యద్ ఆ మిషన్ లో సక్సెస్ అయ్యి ఆ బాంబ్స్ మొత్తం సిఐఏ వాళ్ళకి పట్టిస్తాడు. ఆ తర్వాత సిఐఏ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టే నాదియా అడ్రస్ ని తనకి ఇచ్చి ఫ్లైట్ టికెట్స్ ని కూడా ఇస్తారు. అలా నాదియాని వెతుకుంటూ ఈ ఫ్లైట్ లో రావడం వల్ల తను ఈ ఐలాండ్ పైన క్రాష్ అయి ఉంటాడు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ ఐలాండ్ పైకి వస్తే జేక్ కనిపిస్తాడు. తన దగ్గర ఉన్న ఆ గన్స్ ఉన్న బ్రీఫ్ కేస్ కీ కూడా తన మెడలో కనిపించదు. దాంతో తను ఆ కీని వెతుక్కుంటూ బయలుదేరతాడు. అప్పుడే వర్షం పడడం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఐలాండ్ పైన ఎవరైనా చనిపోబోతున్నా, ఎవరైనా ప్రమాదంలో పడబోతున్నా వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. నిజానికి ఆ కీని దొంగిలించింది షానన్ అయి ఉంటుంది. తను ఎలాగైనా సరే తన బ్రదర్ చావుకి పగ తీర్చుకోవాలని ఆ గన్ తీసుకొని జాన్ ని చంపడానికి బయలుదేరుతుంది. అలా షానన్ జాన్ దగ్గరికి వెళ్లి తనకి గన్ గురిపెడుతుంది. కానీ అప్పుడే సయ్యద్ ఇంకా జేక్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అప్పుడే సయ్యద్ షానన్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. నువ్వు ఇతన్ని చంపినంత మాత్రాన నీ బ్రదర్ తిరిగి రాడు కదా, నువ్వు ఇతన్ని చంపడం కూడా వేస్ట్ అంటాడు. అయినా కూడా షానన్ వినకుండా షూట్ చేస్తుంది. అప్పుడే షానన్ ని ఆపడం కోసం సయ్యద్ జంప్ చేసి తనని ఆపుతాడు. అప్పటికే బుల్లెట్ జాన్ కి తగిలి ఉంటుంది. కొంతసేపటి వరకు మనం కూడా అనుకుంటాం జాన్ చనిపోయాడు అని. కానీ కొంతసేపట్లోనే మళ్ళీ తను పైకి లేస్తాడు. ఆ బుల్లెట్ తనకి అంచుగా వెళ్లి ఉంటుంది. దాని కారణంగా కొంచెం బ్లడ్ వస్తుంది. కానీ ఆ బుల్లెట్ తన బుర్రలోకి మాత్రం వెళ్లి ఉండదు. ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ కావాలి. కానీ జేక్ మాత్రం తనకి ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఇష్టపడడు. అలా అందరూ జాన్
జాన్ ని వదిలేసి అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇప్పుడు అందరూ జాన్ ని ద్వేషిస్తూ ఉంటారు. అలా నైట్ కి జాన్ తన అయిన గాయానికి ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటే అప్పుడే సయ్యద్ తన దగ్గరికి వెళ్లి మీరు చూసిన ఆ ఐరన్ డోర్ ఎక్కడ ఉంది అంటాడు. దానికి జాన్ సరైన సమాధానం చెప్పకుండా అటు ఇటు తిప్పుతూ తప్పుగా చెప్తూ ఉంటాడు. కానీ సయ్యద్ కి తెలిసిపోతుంది తను అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో. అలా జాన్ కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పు జాన్, నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటాడు. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి తర్వాత పార్ట్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.